హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే చాలా కామన్ క్వశ్చన్ మన ఇండియాలో. సో ఒక అమ్మాయి ఉందన్నమాట, తనకి ఏంటంటే పెళ్లికి ముందు జాబ్ ఉంది. సో మంచిగా జాబ్ చేస్తుంది, అది కూడా టాప్ కంపెనీలో. బట్ వన్స్ తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఏంటంటే, సో ఈ అమ్మాయి ఇన్లాస్ ఏంటంటే జాబ్ మానేమని చెప్పారట. సో తిని ఏంటంటే జాబ్ మానేసింది మ్యారేజ్ కోసం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళ హస్బెండ్ కి జాబ్ చేసే అమ్మాయి, ఇండిపెండెంట్ అమ్మాయి కావాలన్నమాట. బట్ వీళ్ళ ఇన్లాస్ ఏమో హౌస్ వైఫ్ గా ఉండే కోడలు కావాలి. సో తిన హస్బెండ్ ఏంటంటే తనకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదట, అంటే ఇంట్లో ఖర్చులకు కూడా అసలు మనీ ఇవ్వట్లేదట. సో తినకి ఏంటంటే లైక్ చాలా బాధగా ఉంది. అండ్ ముందు సో తిన దగ్గర ఉండే సేవింగ్స్ మనీ అంతా యూజ్ చేస్తుందంట. బట్ రోజుకి ఏంటంటే మనీ అయిపోతున్నాయి అండ్ తనని అడగాలంటే చిరాకు వస్తుంది అని చెప్పి అంటోంది, ఏం చేయాలి అని చెప్పి. సో ఈ సిచువేషన్ లో ఏంటంటే మీరు పక్కా జాబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో మీ మెంటల్ హెల్త్ కోసం అని చెప్పి. సో మీకు ఆల్రెడీ పెళ్లికి ముందు జాబ్ అది ఉంది కాబట్టి, మీకు ఎక్స్పీరియన్స్ అది ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ జాబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అయితే తెచ్చుకోండి. ఇలా ఏమైనా అంటే కనుక మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు మీతో చెప్పండి. మీరు మీ హస్బెండ్ కి కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మీ హస్బెండ్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ తను కనుక మంచిగా మీతో మాట్లాడుతూ ఉంటే ఫైన్, లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి అనేది ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు జాబ్ రావట్లేదు, అదే మీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మీరు ఒకసారి మీ హస్బెండ్తో కూర్చొని మాట్లాడండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి, అంటే డబ్బులు సంపాదిస్తే వాల్యూ